నోవహు తాత ప్రియమైన తాత మొట్టమొదటిగా ఓడ చేసిన తాత నోవహు తాత ప్రియమైన తాత మొట్టమొదటిగా ఓడ చేసిన తాత దేవుడు తనపై ప్రేమ చూపే తన కుటుంబముపై కరుణ చూపే దేవుడు తనపై ప్రేమ చూపే తన కుటుంబముపై కరుణ చూపే లోకపు పాపము పెరిగిన వలన అంతము చెయ్యదలచే దేవుడు నోవహు తాతను పిలిచే ఓడను చేయమని చెప్పే తన కుటుంబము చేర్చమని చెప్పే జంతువులు పక్షులు జతలుగా అందులో తెమ్మని చెప్పే ఆహారం నిలువ చేయమని చెప్పే విసుగు దుస్తులు తెమ్మని చెప్పే మేకలు 2 గేదెలు 2 కుక్కలు 2 నక్కలు 2 కాకులు 2 పావురాలు 2 పిచ్చుకలు 2 గోళ్ళు 2 పిల్లులు 2 ఏనుగులు 2 పులులు 2 సింహాలు 2 అన్ని ఓడలో చేరనుగా ప్రచండ వర్షం కురిసెను సర్వం నాశనమాయెను అరరాత్ కొండపై నిలిచిన ఓడ తొనకక జడియక నిలిచెను వర్షాలు ఉరుములు ఆగెను దేవుడు కిటికీ తీయమని చెప్పే కాకిని బయటకు ప్రవేశింప చెప్పే ఎగిరిన కాకి తిరిగి వచ్చెను మరి ఒక మారు పౌరం పంపెను వెళ్ళిన పౌరం తిరిగి రాలేదు ఓడ తలుపులు తెరిచెను దేవుడు నోవహు కుటుంబము బ్రతికించెను